దాని గ్రెయిన్స్కి స్వాగతం. ఇవాళ చికెన్ కట్లెట్ చేసుకుందాం. పావు కేజీ బోన్లెస్ చికెన్. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కప్పు నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకుందాం. ఇవి ఉడికిపోయినాయండి. ఈ ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకుందాం. ఇట్లా చిన్న చిన్న పీసులుగా చేసుకున్నాను. 1/2 కప్పు మైదా వేసుకుందాం. పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. అల్లం పేస్ట్ టేబుల్ స్పూను, వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూను, 4 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించేసుకోవచ్చు, 5-6 వేసుకుంటే సరిపోతుంది. 4 రెబ్బలు కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, సోంపు కలిసిన పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. గరం మసాలా 1 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు ఆల్రెడీ ముక్కల్లో వేసుకున్నామండి, దానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాకి పిండికి కలిపి 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇది కొంచెం కలుపుకుందాం. దీంట్లో వాటర్ అక్కర్లేదండి. ఇట్లా ఉండలు చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకుందామండి. ఇలాగా చేసుకుందాం. ఇలా చేసుకుందామండి. చేసుకోవటం అయిపోయిందండి. ఇక బాండీ పెట్టి వేయించుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిందండి. ఇక వేసుకుందాం. ఇవి మీడియం సగలైనా ఉడికించుకుందాం, లేదంటే లోపల ఉడకదు. కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి చేసుకున్నాను. నిమ్మలంగా తిప్పుకుందామండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలాగే తిప్పుకుంటా ఉంటే 2 వైపులా సమంగా కాలుతుంది. ఇక వేగిపోయినాయండి, తీసేసుకుందాం. మిగతా కూడా ఇదే విధంగా వేయించుకుందాం. చికెన్ కట్లెట్ రెడీ అయ్యాయండి. ఈ కట్లెట్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.